నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ పైన చర్చ జరుగుతుంది. అంటే ధనికుల దగ్గర ఉన్న సంపద అంతా తీసుకుని పేదలకు పంచడం, ఇలా పంచడాన్ని వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అని అంటారు. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దీన్నే ప్రధాన హామీగా చేసుకుని అనేక సభల్లో ఈ హామీని అయితే గుప్పిస్తూ వస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అంటేనే ధనికుల నుంచి డబ్బులు తీసుకుని ముస్లింలకే పంచేస్తారు, వీరు మీ మంగళ సూత్రాలని కూడా వదలరు. అంటే వీరు లెక్క వేసే, అంటే ప్రజల దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్క వేసే సమయంలో మీ మంగళ సూత్రాలను కూడా లెక్కేస్తారు. ఇంట్లో పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులను కూడా లెక్క వేసి వీటన్నిటిని మైనార్టీలకే పంచేస్తారు అని ప్రధాని మోదీ కూడా చెప్పేశారు. అయితే రాహుల్ గాంధీ పని చేయగలరా? ఒకవేళ ఇండి కూటమే గెలిచిందే అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఈ పని చేయగలదా అనే విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ పై రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రసంగించిన ఓ సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దేశమంతా తాము ఎక్స్రే తీయిస్తాము, ఈ ఎక్స్రేలో అంటే ప్రతి ఒక్కరి సంపద రూపాయితో సహా లెక్కేస్తాము, ఇలా లెక్క వేసిన సంపదను అంతా తీసుకుని అంటే ధనికుల నుంచి పేదలందరికీ పంచేస్తాము. అంటే ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వారికే మొదట సంపద పంచుతాము, తర్వాత కాస్త పై స్థాయి, ఆ తర్వాత కాస్త పై స్థాయి, మిగిలిన చివరి డబ్బులు ఏదైతే కొంత మిగిలి ఉంటుందో అది పూర్తి పై స్థాయిలో ఉన్న వారికి మేము పంచుతాము అని రాహుల్ గాంధీ అయితే చెప్పారు. అయితే కాంగ్రెస్ భావనలో కింది స్థాయి వ్యక్తులు అంటే ఎవరు అనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే సాధారణంగానే సమాజంలో అట్టడుగు స్థాయి వర్గాలు అంటే దళితులు, ఎస్టీలు, ఎస్సీలు గుర్తుకు వస్తారు. కానీ రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ భావనలో అట్టడుగు స్థాయి అంటే వీరు కూడా కాదు, మైనారిటీలే అని మనకి తెలుస్తుంది. 2006లోనే నాటి యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇదే అంశంపై మాట్లాడారు. దేశంలో ఈ సంపద అంటే దేశ సంపదపై తొలి హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ముస్లింలకే తొలి హక్కు ఉంటుంది. అంటే దేశ సంపదపై ఎవరైనా ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవాలంటే ముస్లింలకే అది తొలి హక్కు ఉంటుంది అని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా చెప్పారు. ఇదే అంశం అంటే ముస్లింలకే ఎందుకు అన్నారు అనే విషయానికి వస్తే అప్పట్లో సచార కమిటీ అనే ఒకటి ఉండేది. దేశంలో ముస్లింలు అట్టడుగు స్థాయిలో ఉన్నారు, వారు చాలా వివక్షకు గురవుతున్నారు అని సచార్ కమిటీ కూడా తేల్చి చెప్పింది. సో ముస్లింలు అట్టడుగు స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ దేశం సంపదపై తొలి హక్కు వారికే ఉంది అని 2006లోనే మన్మోహన్ సింగ్ తేల్చి చెప్పారు. అయితే ప్రస్తుతం వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తాము అని రాహుల్ గాంధీ ప్రకటించారు. అంటే ధనికుల నుంచి ఎవరి నుంచైనా ప్రతి ఒక్కరి నుంచి డబ్బులు ఫస్ట్ ప్రభుత్వం లాక్కుంటుంది, తర్వాత పంపకం మొదలు పెడుతుంది. ఈ పంపకంలో మొట్టమొదట కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు వచ్చేది ముస్లింలే. ఎందుకంటే ఆ పార్టీ భావనలో ముస్లింలు అట్టడుగు స్థాయిలో ఉన్నారు కాబట్టి ముందుగా వారికే పనిచేస్తుంది. అంటే ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, కర్ణాటకలో ముస్లింలకు ఎంతగా అంటే ఉచితాలు ఎంత కావాల్సి వస్తే అంతగా ఉచితాలు ఇచ్చేస్తూ వచ్చేస్తోంది. ఒక టీవీ ఛానల్ వేసిన అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కేవలం ఒకే ఒక సంవత్సరంలో హిందూ దేవాలయాల నుంచి లాక్కున్న డబ్బులు 400 కోట్లు అయితే ముస్లిం అంటే వక్ఫ్ బోర్డుకు, వక్ఫ్ ప్రాపర్టీ కోసం, లేదంటే ముస్లింలకు హజ్ యాత్రలకు కానీ ఈ ఉచిత తాయిలాలకు ఖర్చు పెట్టిన డబ్బు మొత్తం 300 కోట్లు. అంటే హిందూ దేవాలయాల నుంచి లాక్కోవడం, అటు ఇతర ప్రార్థనా స్థలాలకు ఇచ్చివేయడం అనేది కర్ణాటకలో ఇప్పుడు మనం లైవ్గా చూస్తూనే ఉన్నాం. ఇది ఇంకా జరుగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితమే కర్ణాటక ప్రభుత్వం హిందూ దేవాలయాలపై 10% పన్ను వేయడానికైతే ప్రయత్నించింది. అయితే ఇది శాసన మండలిలో బీజేపీ మెజారిటీగా ఉన్నందువలన ఈ బిల్లు వీగిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అనే పద్ధతిని అనధికారికంగా ప్రవేశపెడుతుందా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే డబ్బు ఉన్నవారి దగ్గర లాక్కోవడం, డబ్బు లేదు అని చూపించి ముస్లింలకు పంచిపెట్టేయడమే ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అనే విధానంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. ఒకవేళ ఆ పార్టీ కనుక దేశవ్యాప్తంగా కనుక అధికారంలోకి వస్తే సరిగ్గా ఇదే చేసే అవకాశం ఉంది. దీనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా తేల్చి చెప్పారు. వీరు కనుక అధికారంలోకి వస్తే మీ డబ్బులన్నీ తీసుకుని 10 మంది పిల్లలు ఉన్న వారికి
ఈ డబ్బులు పంచుతారు అని నరేంద్ర మోదీ అన్నారు. అదేవిధంగా మీరు కట్టే ట్యాక్సులన్నీ దేశంలో అక్రమంగా చొరబడిన వారికి మీ ట్యాక్సులన్నీ వెళ్ళిపోతాయి అని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. సో రాహుల్ గాంధీ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఈ పని ఖచ్చితంగా చేయగలరా అంటే చేయగలరు, ఖచ్చితంగా చేస్తారు కూడా.